తాజా అంశాన్ని చూస్తున్నాం. ఓబుళాపురం గనుల కేసులో ఎట్టకేలకు విచారణ ముగిసింది. మే 6న సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ని అడిగి తెలుసుకుందాం. నగేష్, ఓఎంసీ కేసు తీర్పునకు సంబంధించి వివరాలు చెప్పండి. మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా జరిగిన తర్వాత సిబిఐ కోర్టులో ఎట్టకేలకు ముగిసింది. దీనికి సంబంధించి 16 ఏళ్ల పాటుగా దీనికి సంబంధించిన దర్యాప్తు జరిగింది. 2009 డిసెంబర్ 7న సిబిఐ హైదరాబాద్ సిబిఐ దీనిపైన కేసు నమోదు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించిన ఈ కంపెనీ అనంతపురం జిల్లాలో అక్రమంగా మైనింగ్ పాల్పడడం, ఆ మైనింగ్ ను అక్రమంగా రవాణా చేయడం, అక్రమంగా ఎగుమతులు చేసి వాటికి సంబంధించిన అక్రమంగా ఆర్జించారనేది ప్రధానమైన అభియోగం. దానికి సంబంధించిన సుదీర్ఘమైన విచారణ జరిగింది. అప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓఎంసీ కంపెనీకి దీనికి సంబంధించిన లీజులు ఇవ్వడంలోనే దానికి సంబంధించిన అక్రమాలు మొదలయ్యాయని సిబిఐ తేల్చింది. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ పరిశ్రమల శాఖ కార్యదర్శులు, అదేవిధంగా గనుల శాఖ డైరెక్టర్ వారందరూ కూడా కుమ్మక్కై గాలి జనార్దన్ రెడ్డికి సహకరించారని సిబిఐ ప్రధానమైన అభియోగం. వాటన్నిటిని అడ్డు పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి అది ఇతర నిందితులు కూడా భారీగా కూడబెట్టుకుని విదేశాలకు అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తరలించారని అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డితో పాటు అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. అదేవిధంగా వీటికి సంబంధించిన విడి రాజగోపాల్ అప్పుడు గనుల శాఖ డైరెక్టర్, అదేవిధంగా అప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి పిఏ మెర్ఫూజ్ అలీ ఖాన్ కూడా నిందితులుగా ఉన్నారు. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఈ కేసులో నిందితురాలుగా ఉన్నప్పటికీ 2022లో ఆమె పైన హైకోర్టు కేసు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం ఆమె పైన సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ ఉన్నందున ఆ శ్రీలక్ష్మి పైన పక్కన పెట్టి మిగతా నిందితుల పైన కేసు విచారణ జరిగింది. అయితే ఆ గతంలో దీనికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారికి వెళ్లడానికి తమకు అనుమతి ఇవ్వాలని గతంలో ఒక సందర్భంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా విచారణ జరుపుతున్న క్రమంలో ఇంకా ఎన్నేళ్ల పాటు విచారణ జరుపుతారని మందలించడంతో దీనికి సంబంధించిన వేగంగా పూర్తి చేయాలని ఇటీవల కూడా మరోసారి ఆదేశించడంతో సిబిఐ కోర్టు దీనిపైన సుదీర్ఘమైన విచారణను వేగవంతం చేసింది. దాదాపు 200 మంది 19 మంది సాక్షులను విచారణ జరిపారు. 3337 డాక్యుమెంట్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత కేసులో ఇరువైపులా సుదీర్ఘమైన వాదనల తర్వాత కేసు విచారణ ముగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్పును మే 6వ తేదీన వెల్లడించనున్నట్టు సిబిఐ ప్రకటించింది. ధన్యవాదాలు నగేష్.